ప్రవేశము లేదు స్వామి, కొద్దిసేపు వేచి ఉండండి. నేనెవరినో తెలియక అడ్డగించుచున్నట్టున్నారు. కఠోర తపోదీక్షాదక్షుడను భృగు మహర్షిని. అయినను వేచి ఉండవలసిందే. ఎవరిని అనుమతించవలదని స్వామివారి ఆజ్ఞ. ఎవరిని అన్నచో సామాన్య మానవ మాత్రులకు మాకును పోలికయా? త్రికాల వేదులము నిత్యానుష్ఠానపరులమైన మమ్ము ఆజ్ఞాపించడంతో అహంకారమామి హరికి అడ్డు దొరకండి. కేశవ, నారాయణ, మాధవ, మహర్షి. స్వామి, మహర్షి పుంగవులకు నమోవాకము. రమాపరిష్వంగములో క్షణకాలం నేను వివసుడనయ్యాను. నిత్యాగ్నిహోత్రులైన తమ రాకను గమనించని నాకు మీరు తగిన శిక్షే విధించారు. తమ శస్త్రతుల్యమైన దృక్కులతో నన్ను దహనం చేయకండి మహర్షి, శాంతించండి. మహానుభావ వాసుదేవ, అహంకారపు పొరలు కన్నులు కప్పివేయటంతో కన్ను మిన్ను కానక నేను చేసిన మహాపరాధమునకు నాకు తగిన శిక్ష విధించావు స్వామి. ఇందులో మీ దోషమేమీ లేదు. లోక కళ్యాణము కొరకై ఇదంతయూ జరిగినది. మీరేమీ చింతించక భూలోకమునకు దయచేయండి, అంతా శుభమే జరుగుతుంది. ధన్యుడు స్వామి. శుభమస్తు. ధన్యుడు. సకల భోగభాగ్యాలకు సమస్త ఐశ్వర్యాలకు అతి దేవతలైన నా భర్త ఓ నిర్భాగ్య మానవుడి పాదాలు తాకడం నాకు దుర్భరమైన అవమానం. అనుమతి లేకుండా ఏకాంత మందిరంలోకి రావడమే కాకుండా నా నివాస స్థలమైన మీ వక్షస్థలంపై తన పాదంతో అపవిత్రం చేసిన ఆ అహంకారికి మీరెళ్ళి పాదమర్దనం చేయటమా? ఈ అవమానాన్ని భరిస్తూ నేను ఇక్కడ ఉండలేను. దేవి!